ఆయుర్వేదం అనేది ప్రపంచంలోని అతి ప్రాచీన వైద్య విధానం. ఇది భారతదేశంలో పుట్టి భారతీయుల జీవన విధానంలో పెనవేసుకొని ఉన్నది. అనాదిగా వస్తున్న మన ఆహార నియమాలు, విహారాలు ఎంతో శాస్త్రీయమైనవి. కానీ ఇటీవల కాలంలో మన ఆహార విహారాలు పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి లోనై పూర్తిగా మారిపోయి మన ఆరోగ్యానికి హానికరంగా తయారైనాయి. ప్రాణాపాయ స్థితిలో లేదా పెద్ద పెద్ద వ్యాధులను ఆధునిక వైద్యం చేయించుకోవటం ద్వారా తగ్గించుకోవడం అనుచితమే కానీ మన నిత్య జీవితంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మాత్రం మన వంటగదిలో ఉండే అనేక ఔషధ విలువలు కలిగిన పదార్థాలే ఉత్తమం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం నిత్యం వంటగదిలో వాడే పదార్థాల ఔషధ గుణాలు, వాటి ఉపయోగాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. పసుపు వాడకం భారతదేశంలో వేల సంవత్సరాల నుండి ఉన్నది. పసుపు ముఖానికి రాసుకోవటం వలన మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుతాయి. పసుపును నీళ్లలో కలిపి పాదాలకు పూయటం వలన ఫంగస్, బ్యాక్టీరియాల వలన కలిగే అనేక వ్యాధులు నశిస్తాయి. కాళ్ల పగుళ్లు కూడా తగ్గిపోతాయి. పసుపులో బెల్లం కలిపి తీసుకుంటే కడుపులో మంట, అల్సర్లు, శరీరంపై వచ్చే ఎర్రని దద్దుర్లు తగ్గుతాయి. వేడి పాలలో 1 గ్రాము పసుపు కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి. పసుపు, ఉసిరిక పొడి సమానంగా కలిపి తీసుకోవడం వలన షుగర్ వ్యాధి క్రమంగా తగ్గుతుంది. నిత్యం ఆహారంలో పసుపు తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చు. ధనియాలు ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి వంటింటి మసాలా ద్రవ్యం. వీటిని ఎలా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాచి చల్లార్చిన నీటిలో నలగొట్టిన పచ్చి ధనియాలు 2 గంటల పాటు నానబెట్టి చేతితో బాగా పిసికి కొంచెం చక్కెర కలిపి ఆ నీటిని తాగిస్తే జ్వరం నుండి విముక్తి పొందవచ్చు. ఆ నీటిని బాగా వడగట్టి 1 లేదా 2 చుక్కలు కళ్ళల్లో వేస్తే దురద, ఎరుపు తగ్గిపోతాయి. పచ్చ ధనియాలు నూరి కడితే తలనొప్పి తగ్గుతుంది. మొలలతో బాధపడేవారు ధనియాల పొడి, చక్కెర కలిపిన నీటిని తాగిస్తే రక్తస్రావం, దురద తగ్గిపోతాయి. సోంపు చిన్నపిల్లలలో వచ్చే అనేక రోగాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. సోంపు పొడి నీళ్లలో వేసి 1 గంట ఉంచి తర్వాత తాగిస్తే చిన్నపిల్లలలో కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయి విరేచనం సాఫీగా అవుతుంది. నులిపురుగులు కూడా ఉంటే మలంతో పాటు పడిపోతాయి. అతిసారంలో సోంపు, మెంతుల పొడి కలిపి తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో వచ్చే మంట తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మెంతులను నూరి తలకు పట్టిస్తే చుండ్రు పోవడమే కాక వెంట్రుకలు బాగా పెరుగుతాయి. మెంతుల పొడి రోజు 1 చెంచాడు తీసుకోవడం వలన షుగర్ వ్యాధి క్రమంగా తగ్గుతుంది. మెంతులను నానబెట్టి చక్కెర కలిపి తినిపిస్తే బరువు తగ్గిన పిల్లలు మామూలుగా అవుతారు. మెంతులను బెల్లంతో కలిపి తినిపిస్తే స్త్రీలలో ప్రసవాంతరం వచ్చే నొప్పులు తగ్గిపోతాయి. మిరియాల కషాయం తాగిస్తే జలుబు, దగ్గు, గొంతు బొంగురు, జ్వరాలలో మంచి ఫలితం ఉంటుంది. ఆస్తమాతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం 1 లేదా 2 మిరియాలు నమిలి నీటిని తాగితే కొన్నాళ్లకు పూర్తిగా తగ్గిపోతుంది. అమీబియాసిస్ తో బాధపడేవారు మిరియాలు బెల్లంతో కలిపి తీసుకుని 2-3 రోజుల్లో తగ్గిపోవును. జీలకర్ర, దూరగా వేయించిన జీలకర్ర పొడి రోజు ఉదయం, సాయంత్రం వారం రోజుల పాటు వాడితే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. జీలకర్ర తీసుకోవటం వలన బాలింతలలో పాలు బాగా పడతాయి. జీలకర్ర పొడి వలన నెలలు తరబడి బాధించే రక్త విరేచనాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ జీలకర్ర వలన మొలలు వ్యాధిలో రక్తస్రావం తగ్గుతుంది. ఈ జీలకర్ర నిద్ర బాగా కలిగేటట్టు చేస్తుంది. వీటిని వాడటం వలన మూత్రం సాఫీగా అవుతుంది. అల్లం, గ్యాస్ ట్రబుల్ తో బాధపడేవారు భోజనానికి ముందు 1 అల్లం ముక్కను ఉప్పుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తేనెలో అల్లం రసం కలిపి తీసుకుంటే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ప్రయాణాలలో వాంతులు అయ్యేవారు 2 స్పూన్ల అల్లం రసం లేదా 1 స్పూను శొంఠి పొడి తీసుకుంటే 12 గంటల వరకు వాంతి అవ్వదు. కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళు రోజు
పాలలో సొంటి పొడి కలిపి తీసుకోవటం వలన అవి తగ్గిపోతాయి. వెల్లుల్లి రక్తనాళాలలో పేర్కొన్న కొవ్వును కరిగిస్తుంది. దీని వలన గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మజ్జిగతో కలిపి నూరిన వెల్లుల్లి కలరా, అతిసారాలను తగ్గిస్తుంది. పక్షవాతంలో కాళ్ళు చేతులు కదలలేని దశలో మెదడులో ఉన్న రక్తపు గడ్డలను కరిగించి తిరిగి మామూలుగా నడిచేటట్టు చేస్తుంది. తరచుగా శరీరంపై వ్రణాలు, గడ్డలు వస్తూ ఉండేవారు వెల్లుల్లి రసం క్రమం తప్పకుండా తీసుకుంటే మాటికి అవి రాకుండా ఉంటాయి. వెల్లుల్లి బాగా తీసుకునే వారిలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆవాలు మెత్తని పొడి చేసి బెల్లం కలిపి పిల్లలకు తినిపించిన నిద్రలో పక్క తడిపే అలవాటు పోతుంది. ఆవ నూనెను లేపనంగా పూయటం వలన చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. ఆవాలను నిప్పులపై వేసి ఆ పొగ పట్టడం వలన ఊపిరితిత్తుల సమస్యలు తగ్గిపోతాయి. ఇంటిలో వేసుకునే ధూపంలో వాడే గుగ్గిలం, వజ, వేపాకులు, సాంబ్రాణి మొదలైన ద్రవ్యాలతో ఆవాలు కూడా కొద్దిగా చేర్చి ధూపం చేసుకుంటే ఆరోగ్యదాయకం.